Well, what is up, amigos? Welcome back to Idea Productions after a long time. Long time no see antar kada. So, guys, actually, things are getting more harder. Like ఒక 5 minutes, ఒక 2 minutes దీని గురించి మాట్లాడదాం. థింగ్స్ ఆర్ గెటింగ్ మోర్ హార్డర్. మన హ్యూబ్రిస్టిక్ బ్రాండ్ అనేది ఇట్స్ లైక్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్, వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అనమాట. లైక్ స్కూల్, హ్యూబ్రిస్టిక్ బ్రాండ్, ఇవన్నీ కంటెంట్ క్రియేషన్లో యూట్యూబ్ని పక్కన పెట్టేసా. యా, ఐ డిడ్ దట్ మిస్టేక్. అండ్ ఈ ఇయర్ 1000 కొడతాం అంటున్నా, బట్ చూస్తే కొట్టేటట్లేము. బట్ యా, సో హ్యూబ్రిస్టిక్ స్టార్ట్ చేసాము. హ్యూబ్రిస్టిక్ ఈజ్ రన్నింగ్ గుడ్, వెల్. అంటే మనం స్టార్టింగ్ కదా, ఈజ్ రన్నింగ్ వెల్. అండ్ చాలా వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో దానివల్ల యూట్యూబ్లో నేను కంటెంట్ పెట్టలేకపోతున్నాను అనమాట. మన ఐడియా ప్రొడక్షన్స్, ద థింగ్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్, దాన్ని నేను పక్కన పెట్టేసా కొన్ని డేస్ కోసం. బట్ నౌ గోనా గివ్ అ కమ్ బ్యాక్ హోప్ఫుల్లీ. ఒక చిన్న లైక్ ఒక 10 to 15 minutes పర్సనల్ పాడ్కాస్ట్ అనేది ఈ వీక్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దాంట్లో లెట్స్ టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్. బట్ నౌ ద కంటెంట్ ఇస్, ద టాపిక్ ఇస్ సరిపోదా శనివారం. యా, సో మళ్ళీ ఆఫ్టర్ అ లాంగ్ టైం కల్కి తర్వాత అనుకుంటా మూవీస్ గురించి వస్తున్న వీడియో ఇదే. అండ్ సినిమాలు కూడా ఏం రాలేమనుకోండి. బట్ యా, సరిపోదా శనివారం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్, అసలు థాట్స్ ఏంటి, సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంతా మాట్లాడేసుకుందాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఈజ్ AK and welcome back to ఐడియా ప్రొడక్షన్స్. నా పేరు అశ్మిత్ కుమార్. ఇక్కడ ఫ్యాషన్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఇలాంటి మంచి వీడియోస్. నెక్స్ట్ మన క్లోతింగ్ బ్రాండ్ గురించి కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హోప్ఫుల్లీ ఒక 800 to 900 అన్న ఇయర్ అయిపోవాలన్నమాట, హోప్ఫుల్లీ. సో అదనమాట. సో నాని గారి ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా లైక్ కొట్టేసేయండి, కామెంట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సరే, ఫస్ట్ మూవీ గురించి అయితే నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. బికాస్ నేను స్టార్టింగ్ నుంచి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే నాని గారి అండ్ వివేకాత్రేయ గారి కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ అంటే సుందరానికి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఐ గెస్ లైక్ మన తెలుగు ఆడియన్స్ ఎలా అంటే ఒక లైక్ మలయాళం సినిమాలు మలయాళం డ్రివెన్ మూవీస్ వస్తాయి కదా, మనకు తెలుగు వాళ్ళు తీసినప్పుడు అవి వాళ్ళకి నచ్చవు. బట్ కొన్ని రోజుల తర్వాత దే కాల్ దెమ్ యాజ్ అండర్ రేటెడ్. నాకు అనిపించింది డియర్ కామ్రేడ్. అప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా నాకు చాలా ఇష్టం. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ సెట్ పీసెస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, అంతా. దెన్ నాకు మళ్ళీ అనిపించింది అంటే సుందరానికి. బికాస్ చాలా మంచి మూవీ. యా, దేర్ వర్ సమ్ ఇష్యూస్ విత్ ద లెంత్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మనం యాజ్ అ డైరెక్టర్ ఆడియన్స్ని అక్కడ మంచిగా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలంటే ఆ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ దాన్ని కొంతమందికి నచ్చలే. బట్ ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ కాలింగ్ ఇట్ యాజ్ అండర్ రేటెడ్. ఇట్స్ వెరీ సాడ్ థింగ్. బట్ నాకైతే ఆ మూవీ చాలా ఇష్టం. వివేకాత్రేయ గారి రైటింగ్, హిస్ డైరెక్షన్, ద వే హీ మేక్స్ ఫిల్మ్ ఇస్ totally different. His films are totally different. And Nani garu is one of my favorite actor. Like I admire him a lot. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ స్కిల్స్ కానీ, ద వే హీ చూసెస్ కంటెంట్ చాలా నేర్చుకున్నాను అనమాట. లైక్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఇష్టం. లైక్ దేర్ ఆర్ సమ్ ఫ్లాస్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఇష్టం. అండ్ హిస్ ఫిల్మోగ్రఫీ ఈజ్ జస్ట్ అమేజింగ్. లైక్ అలాంటి ఫిల్మోగ్రఫీ నాకు తెలిసి అయితే కొంతమందికే ఉంటుంది అలాంటి ఫిల్మోగ్రఫీ. దాంట్లో నాని గారు ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. హిస్ స్క్రిప్ట్స్ చూసింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. లైక్ దసరా, హాయ్ నానా, అండ్ దెన్ సరిపోదా శనివారం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యాట్రిక్ ఫర్ హిమ్, హోప్ఫుల్లీ.
బికాజ్ నాకైతే ఫస్ట్ వీళ్ళిద్దరు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సెకండ్ ఫిల్మ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, లైక్ ఎలా తీసుకెళ్తారు అని. దెన్ ఐ సా దట్ సరిపోదా శనివారం టైటిల్ గ్లిమ్స్ అన్చైన్డ్, అది చూశాక మాత్రం లైక్ షాక్, ఏంటి నాని గారు ఇలాంటి లైక్ హీ చూస్ ద స్క్రిప్ట్ అంటే ఇట్స్ లైక్ ఏదైనా సూపర్ హీరో అన్న అలా అనుకున్నా. బట్ దెన్ టీజర్ వచ్చిన టైంకి, ట్రైలర్ వచ్చిన టైంకి అర్థమైంది ఇట్స్ యాక్చువల్లీ అ కమర్షియల్ ఫిల్మ్. అంటే మనం ట్రైలర్ చూసినట్టు దాన్ని ఇట్స్ యాక్చువల్లీ అ నార్మల్ కమర్షియల్ ఫిల్మ్, బట్ దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో ఐఎమ్ వెయిటింగ్ టు సీ. లైక్ ఇప్పుడు ఈ మధ్య కొన్ని నార్మల్ కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చి కూడా దేర్ ఎగ్జిక్యూషన్ ఇస్ జస్ట్ ఆసమ్. లైక్ ఎగ్జాంపుల్ మహారాజా తీసుకుని, లైక్ ద డైరెక్టర్ జస్ట్ మేడ్ ఇట్స్ నార్మల్ స్టోరీ, అసలు నార్మల్ కమర్షియల్ స్టోరీ ఇప్పటివరకు అందరు ట్రై చేసిందే. అలాంటి స్టోరీని ఒక యూనిక్ వేలో ఈ ఎక్స్ప్లెయిన్, లైక్ హీ షోడ్, ఈ ఎగ్జిక్యూటెడ్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు సరిపోదా శనివారం స్టోరీ ఇస్ ఆల్సో లైక్ నార్మల్ కమర్షియల్లే, బట్ ద థింగ్ ఇస్ దట్ సాటర్డే అని ఒక యాంగర్ ఓన్లీ సాటర్డే, ఆ థింగ్ ఇస్ యూనిక్. బట్ ఓవరాల్గా తీసుకుంటే మొత్తం కమర్షియల్ ఫిల్మ్ లానే ఉంది. దెన్ బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్, ఎలా తీసుకెళ్తారో వివేక్ ఆత్రేయ గారు, బికాస్ హిస్ ఎగ్జిక్యూషన్ ఇస్ లిటరలీ డిఫరెంట్. లైక్ బ్రోచేవార్ ఎవరు రాలో హిస్ ఎగ్జిక్యూషన్ ఇస్ టాప్ నాచ్. అంటే సుందరానికి కూడా దాని స్టోరీ బట్టి ద పాయింట్ ఈ చూస్డ్ అది కూడా టాప్ నాచ్ ఉంటుంది అసలు. మ్యూజిక్ కానీ, లైక్ సినిమాటోగ్రఫీ కానీ, ఇన్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే సరిపోదా శనివారం లైక్ చాలా లార్జ్ స్కేల్లో మంచిగా ఒక మాస్ ఫ్లిక్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ద టెక్నికాలిటీ, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్. అండ్ నాకు తెలిసి అయితే ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడి, నానిగారు మొన్ననే కొంచెం యాక్షన్, లైక్ యూనో యాక్షన్ ఇస్ టైం దసరాలో చూసినప్పుడు అయితే సెట్ యాక్షన్ ఉండే, అసలు ఆ క్లైమాక్స్ ఇంకా ఆ గూస్ బంప్స్ మూమెంట్ అయ్యి. అండ్ నౌ సరిపోదా శనివారంలో ఇస్ లైక్ టోటల్ ఇంకో టైప్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ టు సీ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ బీజిఎం జేక్స్ బిజాయ్ ఏం కొడుతున్నావు అన్నాను, అసలు సెట్ అసలు. లైక్ కింగ్ ఆఫ్ కోతా అప్పుడు ఆ బీజిఎమ్స్ ఎంత ట్రెండ్ అయినాయో మీకు తెలుసు, నాకు తెలుసు. అవన్నీ ఈ అనౌన్స్మెంట్ ఆ టైంలోనే జేక్స్ బిజాయ్ సరిపోదా శనివారం అని తెలిసి. బట్ ఐ వాజ్ లైక్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక సినిమాకి హై ఇచ్చేసి ఇంకో వచ్చే సినిమాలకు చాలా లో ఇస్తారు. నేను అనుకున్నా జేక్స్ బిజాయ్ ఏమో అని తీయకపోవచ్చు అని. బట్ అన్చైన్డ్ అనౌన్స్మెంట్లో సెట్ ఉండే బీజిఎం. అండ్ గ్లిమ్స్లో బాగుండే, ట్రైలర్లో అయితే ఇచ్చి పడేశాడు. దట్ శివతాండవం ఆర్ఆర్ వింటూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఐఎమ్ నార్మల్గా వింటున్నా, అదేదో పాటలాగా వింటున్నా. సో ఇట్స్ లైక్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్, బికాస్ చాలా మంది దే ఆర్ గివింగ్ ఇట్ హైప్. మ్యూజిక్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా మ్యూజిక్ ఒక హైప్ వేస్తుంది. అండ్ ట్రైలర్లో చూసినాక ఉంటుంది అనుకున్నా, బట్ ఆ డైరెక్షన్, ఆ మ్యూజిక్, నాని గారు యాక్షన్ సీక్వెన్సెస్, ఐఎమ్ లిటరలీ వెయిటింగ్. అండ్ దెన్ ద మెయిన్ థింగ్ ఎస్జే సూర్య గారు ఇస్ లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫినామినల్ యాక్టర్. ఆయన యాక్టింగ్ కానీ ఇస్ లైక్ హిస్ యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, హిస్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. బట్ ఇప్పుడు మనం డైరెక్షన్ గురించి పక్కన పెడితే యాక్టింగ్, సెట్ యాక్టింగ్, అదే ఆ మాస్, యూనో అగ్రెషన్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట ట్రైలర్లో. అండ్ ఐఎమ్ లిటరలీ వెయిటింగ్. ఐ గెస్ దిస్ బోత్ ఫేస్ ఆఫ్ ఇద్దరు చాలా న్యాచురల్ యాక్టర్స్, ఇద్దరి ఫేస్ ఆఫ్ పిచ్ పీక్స్ ఉంటుంది అని అనుకుంటా అనమాట. అండ్ వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ప్రియాంక మోహన్ గారికి ఒక మంచి రోల్ దొరుకుంది అనుకున్నా, లైక్ ఒక ఇంపార్టెంట్ రోల్. అండ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మురళీ శర్మ గారు ఎక్కువ చూపించలేరు ట్రైలర్లో ఎవరెవరు ఉన్నారో, లైక్ ఫాస్ట్ కట్ ట్రైలర్ కట్ చేశారు. స్లోగా స్టార్టింగ్ ఫాస్ట్ కట్ ట్రైలర్. బట్ ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎస్జే సూర్య గారు ప్లాట్ లీక్ చేశారు. అంటే లీక్ అంటే చెప్పారు, ఐ గెస్ అది చెప్పకుండా ఉండుంటే ఇంకా మాకు ఆ థ్రిల్లింగ్ అది ఉంటుండే.
నాకు తెలిసి ఇంకా సినిమాలో ఏమైనా దాచారా ఏమన్నా ఉందా అని అనుకున్నా, బట్ లెట్స్ అంటే మనం ట్రైలర్లో ఏం చూసామో అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మనకు నచ్చుద్ది. అండ్ హైప్ కూడా బాగానే ఉంది సినిమాకి. లైక్ ఒక 100-150 crores కొడితే చాలు, దానికన్నా ఎక్కువ కొట్టినా హ్యాపీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అమిగోస్. ఇది నా అనాలిసిస్. అండ్ నెక్స్ట్ చాలా అనాలిసిస్ రాబోతున్నాయి. దేవర మూవీ అనాలిసిస్ చేద్దాం, తర్వాత వచ్చే పుష్ప 2 అండ్ ఎవ్రీథింగ్ అన్ని అనాలిసిస్ చేద్దాం. ఇవాళనే దేవర పోస్టర్ లాంచ్ అయింది. హైప్ అయితే ఎక్కుతుంది అన్నమాట మెల్లిగా సాధనమాట. అండ్ త్వరలో వీఆర్ గోయింగ్ టు గివ్ అ మాస్ కమ్బ్యాక్ ఇన్ యూట్యూబ్ కూడా. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసేసుకోండి, @ashmit_official. అండ్ ఈవెన్ మన బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి, హ్యూబ్రిస్టిక్ 2024. అండ్ మన వెబ్సైట్లో కూడా చెక్అవుట్ వెబ్సైట్ hubristic.company.site వెళ్ళి చెక్ చేయండి, కింద అన్ని లింక్స్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఎన్నున్నా ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ దిస్. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐడియా ప్రొడక్షన్స్. లెట్స్ వెయిట్ ఫర్ సరిపోదా శనివారం. లెట్స్ బ్యాంగ్ ఇట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.